అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఫర్ నా వేలో రెసిపీ. ఈరోజు రెసిపీ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంతవరకు ఎవరు ట్రై చేసి ఉండరు. మిల్ మేకర్తో చాలా రకాల డిషెస్ చేసి ఉంటారు, తినుంటారు, కానీ ఇలా అయితే ఎప్పుడు ట్రై చేసి ఉండరు. ఒకసారి అయితే కంపల్సరీగా వీడియోని ఫుల్గా చూడండి. చూసి ట్రై చేసిన తర్వాత అయితే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ఒక గిన్నెలో నీళ్ళు అయితే పెట్టి వెయిట్ చేసేసుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న మిల్ మేకర్లను అయితే దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం ఉప్పు వేసి వీటిని ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అయితే వీటిని నీళ్ళలో నుంచి తీసి నీళ్ళని వడగట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. వీటిని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి దాంట్లో అయితే కొంచెమే ఆయిల్ని వేస్తున్నాను. ఈ రెసిపీకి ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది. ఇలా వేసేసుకొని దీంట్లో కొంచెం పసుపును వేసాను. పసుపుతో పాటు కొంచెం కారం వేసాను. దాంతోపాటు దీంట్లో కొంచెం ధనియాల పొడిని కూడా వేసాను. వేసి మాడకుండా వేయించుకోవాలి. సో మాడనివ్వద్దు. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. వేసి అయితే 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్లను అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని వీటిలో నుంచి పచ్చితనం అంతా పోయేలాగా డ్రై అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. సో చూసారు కదా, ఇలా అయితే డ్రై అయిపోయింది. మొత్తము మంచి కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు వీటిని స్టవ్ పై నుంచి తీసేసి వేరే గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చిన క్వాంటిటీలో వేసేసుకోండి. దీంతోపాటు ఒక 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కల్లా చేసి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని సైడ్కి పెట్టి ఇప్పుడు ఒక కప్పులో పెరుగు తీసుకున్నాను. పెరుగు తీసుకొని ఇలా అయితే చిలుక్కోవాలి. వాటర్ సరిపడాన్ని పోసుకొని మరీ పల్చగా చేయకుండా చేసి సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి దాంట్లో అయితే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి పసుపు అలాగే ఇంగువని వేస్తున్నాను. ఇలా వేసేసుకొని దీంట్లోనే కొంచెం కారము అలాగే గరం మసాలా కూడా వేసేస్తున్నాను. సో వేసేసుకొని దీంట్లోనే కొంచెం కసూరి మేతిని కూడా వేసేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది కసూరి మేతి వేసుకోవడం వల్ల. సో ఇలా వేసేసుకొని మళ్ళీ మాడకుండా మంచిగా వేయించేసుకొని తీసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం చిలుక్కున్న పెరుగులోకి అయితే దీన్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని అంతటిని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మిల్ మేకర్లోకి అయితే వేసేసుకోవాలి. నేను పెరుగుని కొంచెం లూజ్గానే చేశాను, ఎందుకంటే మిల్ మేకర్ పీల్చుకుంటుంది కాబట్టి. మీకు కావాలంటే గట్టిగానే వేసేసుకోవచ్చు పెరుగుని. ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవడమే, ఇంకేముండదు ఇంతకు మించి. సో ఇంకా ఈ రెసిపీ అయితే ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే అసలు ఎక్సలెంట్ అనే చెప్పొచ్చు, అంతలా ఉంది టేస్ట్ అయితే. కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి అయితే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది అయితే. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ని నా వేలో సింపుల్గా ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.